cannot always oblige, but you can speak always obligingly. You cannot always oblige, but you can speak obligingly. పవిత్రమైన వాక్కు కంటే మించినటువంటి దైవత్వం వేరొకటి లేదు. The sacred talk is the divinity. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను వాక్కుని ఏమాత్రము మార్చుకోకుండా చూడాలి. Under any circumstances, we should never go back by the ఉద్వేగం word రాకుండా given. చూసుకోవాలి. We should see that we are not agitated. కఠినమైన పలుకులు రాకుండా చూసుకోవాలి. We should never speak in a harsh way. కనుకనే ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరి అయిన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన. Spiritual practice wants us to speak in a way we are సర్వం expected to. ఏకంగా ఉంటున్నప్పుడు ఈ ఉద్వేగం రావడానికి అవకాశమే ఉండదు. When we are all one, there's no chance to be agitated. అన్ని అద్దములు యందు తన ప్రతిబింబాన్ని చూస్తున్నప్పుడు ఒక అద్దములో ఉండేటువంటి ప్రతిబింబం పైన తనకెందుకు కోపం వస్తుంది? In all the mirrors you find your own reflection. Then you cannot be angry with another reflection. దేహములన్నీ కూడా మిర్రర్స్ వంటివి.